మీ ప్రార్థన, మీ విశ్వాసం అది ఎప్పుడు ఊరికే పోదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడకపోతే ఆశీర్వాదం నాకు రాలేదని అనుకోవద్దు. మీ పిల్లలు చూస్తారు. ఆమెన్ చెప్తారా? మీ పిల్లల పిల్లల పిల్లలు మీ ఆశీర్వాదాన్ని చూస్తారు. మీ ప్రార్థనకు జవాబు ఇప్పుడు కలగలేదేమో కానీ ఇప్పుడు మీ కంటికి కనపడని ప్రతి ఒక్కటి మీ పిల్లలు అనుభవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మా కుటుంబంలో జరిగేది అదే. పూర్వీకుల నుంచి వచ్చిన భక్తి అది ఊరికే పోలేదు. అది యాజకులుగా మారుస్తుంది, ప్రవక్తలుగా మారుస్తుంది, అపోస్తులుగా మారుస్తుంది, మీ పిల్లలను సువార్థికులుగా మారుస్తుంది. క్రీస్తు కొరకు రోషం కలిగిన భక్తి పరులుగా మీ పిల్లలను, మీ ప్రార్థన, మీ భక్తి మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మా తండ్రి నాకు ఆదర్శం. తల్లిని ఎలా చూడాలో, తర్వాత భార్యను ఎలా ప్రేమించాలో, ఎలా చూడాలో మా తండ్రి మాకు చాలా ఆదర్శం. అందులో మాత్రం అసలు ఎలాంటి సందేహం లేదు. మా నానమ్మ మాట, ఒక్క మాట మా డాడీ తీయడు. ఒక్క మాట. అమ్మ ఏం కావాలంటే చేస్తాడు, అక్కడ ఉంటాడు, సెలవు పెట్టుకుంటాడు, ఉండి చేసి చెంది ఏమైనా సరే అక్కడ అలా నిలబడతాడు. అలాగే మా అమ్మ కోసం మా అమ్మ ఇక్కడ ఉండాలి, మీరు ఉండాలి ఈరోజు అంటే ఏదైనా కానీ నాకు ఈరోజు ఇది కావాలి అంటే అది వస్తుంది, ఈరోజు ఇది చెయ్యాలి అంటే అది చేస్తుంది. మా అమ్మకు ఒంట్లో బాగాలేదంటే మా డాడీ ఉంటారు. మా అమ్మ నడవలేదంటే మా డాడీ నడిపిస్తారు. మా అమ్మ ఒంట్లో బాగోకుండా పడుకుంటే మా డాడీ ఉదయాన్నే లేచి కాఫీ పెట్టి టిఫిన్ చేసి ఆ కాఫీ ఇచ్చి మా అమ్మని లేపుతారు. సో we saw our family is different. My father's love is different. ఆయన ప్రేమ వేరు, ఆయన ప్రేమ వేరు. అందుకే అంటాను, క్రీస్తు ప్రేమించిన ప్రేమ సంఘాన్ని ఎలాగైతే క్రీస్తు ప్రేమించాడో అలాగా భార్యలు భర్తలను, భర్తలు భార్యలను, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను, అత్తమామలు కోడళ్ళను, కోడళ్ళు అత్తమామలను, అల్లుళ్ళను ప్రేమించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అక్కడికి ఒక స్టాప్ పెడదాం. ఓకే, మా నానమ్మ, మా డాడీ, అవర్ ఫ్యామిలీ ఇస్ గుడ్. మనం అక్కడ స్టాప్ పెడదాం. ఈరోజు ఒక 10 నిమిషాలు నా ప్రసంగ అంశంలో ఒక 10 నిమిషాలు చెప్పి తర్వాత బల్లకు మనం సమీపించి ఆ తర్వాత భోజనం చేసి తృప్తిగా అందరం వెళ్దాం. ఆమెన్. కొంచెం నా కోసం ఒక 2-3 చైర్లన్నా ముందుకు రాగలిగితే నేను చాలా సంతోషిస్తాను. ఓకే, సరే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. చాలండి. మా ముందు కొంతమంది గురి యొద్దకు పరిగెత్తారు. ఆమెన్. అందులో మా తల్లి గారు, మా నాన్నమ్మ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. గురి యొద్దకు పరిగెత్తారు. వాళ్ళందరూ అనుకున్నారు, మంచి పోరాటం పోరాడి తిని నేను నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో నా కొరకు ఏమున్నది, జీవ కిరీటము. ఆమెన్. వీరందరూ గురి కొరకు పరిగెత్తారు. వీరు పరిగెత్తిన పరుగు పందెము అలసిపోలేదు, సొలసిపోలేదు. ఒకరోజు వారు సంతోషంతో పరిగెత్తారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమెన్. ఇప్పుడు మనం చేయాలి, మనం పరిగెత్తాలి. ఆమెన్, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటేనే పరిగెత్తే జీవితం. ఆమెన్ అంటారా? హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే కూర్చునే జీవితం కాదు. క్రీస్తుని నమ్మితే నువ్వు ఒక దగ్గర కూర్చునే వ్యక్తివి కాదు. ఆమెన్. యేసయ్య ఎప్పుడు కూర్చోవాలా? ఒక దగ్గర కూర్చున్నాడా చెప్పండి? ఒక్కరోజన్నా యేసయ్య దగ్గర కూర్చుని అక్కడే ఉన్నాడా చెప్పండి? లేడు. ఆయన ప్రతిరోజు జన సమూహంతో ఎక్కడో పరిగెడుతూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరుగులు పెట్టాడు. 3.5 సంవత్సరాలు ఆయన్ని ఆపేది ఏదీ లేదు. ఆ 3.5 సంవత్సరాల తర్వాత ఒక్క
ఒక్కసారి ఆయన ఆగాడు. సిలువ ఆయనను ఆపింది. సిలువ ప్రేమ ఆయనను ఆపింది. నీ మీద నా మీద ఉన్న ప్రేమ ఆయన పరుగును ఒక్క రోజు వరకు ఆపింది. 3 రోజులు ఆపింది. మళ్ళీ 3 రోజుల తర్వాత ఆయన పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు, మళ్ళీ పరుగులు పెట్టాడు పరలోకానికి. ఈసారి మళ్ళీ వస్తాడు, మళ్ళీ పరుగులు పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి కోసమో తెలుసా? నిష్కలంకమైన ఈ నీ నా సంఘం కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరుగులు పెడతానే ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశపడతా ఉన్నాడు. క్రీస్తును నమ్మిన మనము పరుగు పెట్టే వారంగా మారుదుముగాక. హల్లెలూయా. క్రీస్తును నమ్మిన వారము గురి యొద్దకు పరుగులు పెట్టుదుముగాక. హల్లెలూయా. నడవడం కాదు, పాకడం కాదు, గెంతడం కాదు. అయిపోయింది ఆ టైము. ఆమేన్. ఆ సమయం అయిపోయింది. ఆయన అంటాడు, మీరు పసి పిల్లల వారి వలె ఉన్నారు కనుక మీకు ఇప్పటిదాకా పాలిచ్చాం, కానీ ఇప్పుడు మీరు మారారు, మీరు మార్పు చెందారు. మీకేం కావాలి? మాంసం కావాలి. ఎందుకంటే మీరు బలము తెచ్చుకొని పరుగు పందెంలో ఓపికతోటి పరుగు పెట్టాలి కనుక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటో తెలుసా? గురి యొద్దకే మన పరుగు. ఆమేన్. ఈ 2024వ సంవత్సరంలో నీ గురేంటి? అనుకున్నారా ఈ 2004వ సంవత్సరంలో నేను మారాలి అని? ఈ 2024వ సంవత్సరంలో నా జీవితంలో ఇది జరగాలి అని? ఈ 2024వ సంవత్సరంలో నా పరిస్థితి ఇలాగా మార్చబడాలి అని? ఒకవేళ ఈరోజు కనుక నువ్వు అనుకున్నట్లయితే ఆ అనుకున్న వాటి కొరకు నువ్వు ఈ 2024 సంవత్సరం అంతా పరుగు పెట్టాల్సిందే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరుగు పెట్టకపోతే నీకంటే వెనక ఉన్నవాడు పరుగెత్తి ఆ గురిని చేరతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పరిగెత్తవు, నేను అలసిపోతానని కూర్చున్నావు అనుకో. మీ అందరికీ తెలుసు తాబేలు కుందేలు. కుందేలు అనుకున్న నేను పరిగెట్టేస్తాను, నేను గెంతుతాను, నేను ఒక్క ఉదుటిలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాను అన్నది. తాబేలుతో పోటీకి వచ్చింది. తాబేలు నిదానంగా నడుస్తుంది, నిదానంగా నడుస్తుంది, ఓపిక నడుస్తుంది. దానికున్న దానిలో అది పరుగు పెట్టింది, అది విజయాన్ని పొందుకుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ రెస్ట్లెస్ లైఫ్. నీకు విశ్రాంతి ఉండదు ఇందులో. పరుగు పెట్టాల్సిందే, నీ గురి కొరకు ప్రయాసపడాల్సిందే, నీ గురి కొరకు నువ్వు తిప్పలు పడాల్సిందే. స్తోత్రం కలుగును గాక. కాన్స్టిట్యూషన్ చేసుకున్నప్పుడు, మనకి స్వాతంత్రం వచ్చి ఆ తర్వాత రిపబ్లిక్ వచ్చినప్పుడు, కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక మాట అనుకున్నది ఏంటో తెలుసా? ప్రతి 5 సంవత్సరాలకి ప్రోగ్రెస్లోకి వెళ్ళాలి, ప్రతి 5 సంవత్సరాలకి ఒక మార్పు రావాలి, ప్రతి 5 సంవత్సరాలకి నేను ఎదగాలి, ప్రతి 5 సంవత్సరాలకి నా దేశం మార్చబడాలి అని ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడో రాసి పెట్టుకుంది. దాన్ని పంచవర్ష ప్రణాళిక అంటారు. ఏంటది? పంచవర్ష ప్రణాళిక. 5 సంవత్సరం ఎలాగ ఎదగాలి అని ఆలోచన పెట్టుకుని ముందే ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజన్ 2020 అని, విజన్ 2021 అని, విజన్ 2022 అని, విజన్ 2023 అని, ఇప్పుడు విజన్ 2024 అని, విజన్ 2025 కూడా వస్తుంది. నా జీవితంలో నీ విజన్ ఏంటి 2024లో? ఇంకొక 5 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? ఇంకొక సంవత్సరాల్లో నీ బ్రతికేంటి? ఇంకొక సంవత్సరాల్లో నీ లైఫ్ ఎలాగ నువ్వు ఉండాలనుకుంటున్నావు? ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నీ గురికి నువ్వు సిద్ధపడితే అప్పుడు నా దేవుడు నిన్ను విజయానికి చేరుస్తాడు. ఇప్పుడు నీ గురికి నువ్వు ప్రయాసపడితే అప్పుడు నా దేవుడు నిన్ను విజయానికి చేరుస్తాడు. లేదు సమయంతో పాటు వెళ్తాను, లేదు నేను ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాను, లేదు నాకున్న దాంట్లో నేను ముందుకు వెళ్తాను అని అంటే నువ్వు వెళ్ళలేవు. ఇదే పరిస్థితి, ఇక్కడే ఉంటావు, ఇలాగే ఉంటావు. దీనిని దాటి నువ్వు వెళ్ళాలి అని అంటే గురి కొరకు నువ్వు ప్రయాసపడాల్సిందే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక 3 విషయాలు నేను చెప్తాను, నా మాటలు ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. బైబిల్స్ అయితే మాత్రం తీయకండి, ఎందుకంటే చాలా క్లుప్తంగా మనం సమయాన్ని ముగించాలి కనుక. మొట్టమొదటి మాట ఏంటి అని అంటే, ఆత్మీయ జీవితంలో సంతృప్తి మనకు సరిపోకూడదు. ఆమెన్ చెప్తారా? ఆత్మీయ జీవితంలో ఏం సరిపోకూడదు? మనకి సంతృప్తి సరిపోకూడదు. ఓ మాట చదవండి చూడండి. ఇందాక ఫిలిప్పీల దగ్గరే ఉంటుంది. 3:12 చదివితే పౌలేమ ఇది వరకే నేను గెలిచి తిననియో,
ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిననియునైనను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. స్తోత్రం కలుగును గాక. నాకు వచ్చేసింది, నేను గెలిచేశాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను భక్తి చేస్తూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను ప్రార్థన చేసినవన్నీ నేను పొందుకుంటా ఉన్నాను అని అంటే సరిపోదంట. ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా భక్తి చేయాలి, ఇంకా దేవుని కోసం ప్రయాసపడాలి, ఇంకా నీ భక్తి జీవితంలో నువ్వు ఎదగాలి. కన్నీరు కార్చడం మానేస్తే కన్నీరు కార్చాలి, మోకరించడం ఆపేస్తే మళ్ళీ తిరిగి మోకరించాలి, ఉపవాసం చేసి ప్రార్థించడం ఆపేస్తే మళ్ళీ తిరిగి ఉపవాసంలోనికి రావాలి. నీ భక్తి జీవితంలో నీకు ఎప్పుడు సంతృప్తి ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భక్తి జీవితానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడకూడదు. నీ భక్తి జీవితానికి అసలు సంతృప్తి ఉండకూడదు. నాకు ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే అక్కడితో ఆపకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను. ఒక ఇంటర్వ్యూలో బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కొట్టిన ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే రానీ కాలిన్స్ అనుకుంటా, ఆయన మాటలు నేను విన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నేను ఫస్ట్ టైం బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ని నేను గెలిచినప్పుడు నాలో ఆశ పెరిగింది అన్నాడు. స్తోత్రం కలుగును గాక. నాలో ఆశ పెరిగింది, నాలో ఆశ పెరిగింది. వరుసగా ప్రపంచవ్యాప్తంగా 8 సార్లు వరుస పెట్టి టైటిల్ కొట్టాడు. ఇప్పుడు దాకా అంత వరుస పెట్టి టైటిల్ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. స్తోత్రం కలుగును గాక. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు అయినా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సర్జరీల మీద సర్జరీలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, కానీ ఎప్పుడు అలసిపోలేదు, ఎప్పుడు ఓడిపోలేదు. ఎందుకు అనంటే నిన్నటి దానిని బట్టి సంతృప్తి చెందని వాడు మాత్రమే రేపటి దాని కొరకు పరుగులు పెడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ కంటెంట్ టుడే, ఇఫ్ యు ఆర్ హ్యాపీ టుడే, అక్కడితోటే అయిపోతుంది. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు అని అంటే అది అక్కడితోటే ముగించబడుతుంది. కాదు కాదు కాదు. వాక్యం ఏం చెప్తా ఉన్నదో తెలుసా? ఇది వరకు నేను గెలిచానని నేను అనుకోవట్లా, ఇంకా పరిగెడతా, ఇంకా పరిగెడతా, ఇంకా పరిగెడతా. నా ఆత్మీయ స్థితిలో సంతృప్తి నాకు చాలదు అన్నాడు. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. గంట కోసం నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే నీకు సరిపోకూడదు గంట, ఇంకో గంట పెంచాలి. ఒక రోజు నువ్వు ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే ఒక రోజుకు నీకు సరిపోకూడదు, దాన్ని 2 రోజులకు మార్చాలి. భక్తి జీవితంలో ఒక రోజుకు 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 పెరుగుతూనే ఉండాలి. అలాంటి ఆత్మీయ స్థితిని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. తర్వాత 2వ మాట నేను చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 2వ మాట ఏంటో తెలుసా? మొట్టమొదటి, ఆత్మీయ జీవితంలో నీకు సంతృప్తి సరిపోకూడదు. తర్వాత 2వ మాట ఏంటో తెలుసా? ఇంకా నువ్వు సాధించాల్సింది చాలా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది. 10వ తరగతి అయిపోగానే కూర్చోబెట్టేస్తాం ఇంట్లో మీ పిల్లల్ని. చెప్పండి, ఏం చేస్తారు? చదవాలి. ఇంటర్ తీసుకెళ్తారు. ఇంటర్ అయిపోగానే మళ్ళీ డిగ్రీ చదివిస్తారు. డిగ్రీ అయిపోగానే పీజీ చదివిస్తారు. పీజీ అయిపోగానే ఇంకా చదువు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు పిహెచ్డి చేస్తారు. 1 పిహెచ్డి, 2 పిహెచ్డి, 3 పిహెచ్డి, మాస్టర్స్ చేస్తారు. అది వేరు. ఆ పిచ్చిలోకి వెళ్ళిన వాళ్ళు వేరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు సాధించింది అది నీకు సరిపోదు. ఆమేన్. ఇప్పుడు ఉన్న స్థితిలో నువ్వున్న స్థితి అది నీకు సరిపోయే స్థితి కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తా ఉన్నదో తెలుసా? మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచండి. మీరు 10వ తరగతి ఎలా చదివారో అలాగే ఇంటర్ చదవండి. ఇంటర్ ఎలా చదివారో డిగ్రీ చదవండి. డిగ్రీ ఎలా చదివారో పీజీ చదవండి. పీజీ ఎలా పిహెచ్డి చేయండి. ఎలా జాబ్ కొట్టారో దాన్ని మించినది చేయండి.
ఒకదానితో మీరు సంతృప్తి చెందేవారిగా ఉండకూడదు, మారాలి. ఇంకా మీరు ఉన్నతమైన దీవెనలోనికి అడుగు పెట్టాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మీ మీద కుమ్మరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. We are not stagnant for one place. మీకు తెలుసా, నీళ్లను కానీ మీరు ఒక దగ్గర ఉంచేస్తే, నీళ్లను ఒక బౌల్లో మీరు నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళను అలా ఉంచేస్తే ఏమవుతాయి చెప్పండి? కొన్ని రోజులకి నాచు పడుతుంది, కొన్ని రోజులకి దోమలు వచ్చి అందులో పిల్లల్ని పెడతాయి, కొన్ని రోజులు ఆ నీళ్లు ఎందుకు పనికి రాకుండా మురిగిపోయిన వాసన వస్తుంది, ఇంకా కొన్ని రోజులకి నీళ్ళన్నీ ఆవిరైపోయి బురద మారుతుంది. ఏ మంచి నీళ్ళు నువ్వు తాగేవో ముందు, అవే నీళ్ళు కొన్ని నెలలు అలాగుంచేస్తే అవేమైపోతాయో తెలుసా? పాడైపోతాయి. కానీ అవే నీళ్ళు నువ్వు పొంగి పొర్లుస్తూ ఉంటే, ఆ నీళ్లను నువ్వు ఒక దగ్గర ఆపకుండా వాటిని పంపిస్తూ ఉంటే ఒక బావిలో నుంచి నీళ్లు నువ్వు తవ్వుతూ ఉంటే ఎలాగైతే నీళ్లు ఉబికి కొత్తవి మారుతూ ఉంటాయో, మన జీవితం కూడా అంతే. ఒక్క దగ్గర ఆగిపోయి బ్రతికే పరిస్థితి మనది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావా, అది నీకు సంతృప్తినివ్వలేదా? వెతుకు ఇంకొకటి ఎక్స్పీరియన్స్ సంపాదించు. ఒక 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సంపాదించు, సరిపోతుంది. ఇంకొక కంపెనీని పట్టు, ఇంకొక దాన్ని పట్టు, ఇంకో దాన్ని పట్టు. మారు. ఒకరోజు నీవే ఒక కంపెనీ స్థాపించే స్థాయికి నువ్వు ఎదుగు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దగ్గర నీవు ఉండడానికి దేవుడే ఇష్టపడలే. అబ్రాహామును దగ్గర ఉంచాడా దేవుడు? చెప్పండి, ఉంచాడా దేవుడు దగ్గర? యాకోబునో దగ్గర ఉంచాడా? యోసేపునో దగ్గర ఉంచాడా? గురి చివరిలో, లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఇంకా సరిపోతుంది, నేను పరుగు పెట్టింది చాలు అన్నప్పుడు ఆపాడు తప్ప అప్పటిదాకా పరిగెత్తిస్తూనే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం గారి ఆశీర్వాదం నాకు వచ్చేయాలి అంటే నువ్వేం చేయాలి మరి? ఆయన ఎలా పరిగెత్తాడు అలాగా పరిగెత్తాలి. ఆయన ఎలా విశ్వాసం ఉంచాడు అలా విశ్వాసం. యాకోబు ఆశీర్వాదం నాకు వచ్చేయాలి, నాకు యోసేపు ఆశీర్వాదం వచ్చేయాలి అని అంటే యోసేపు దగ్గర నిలబడ్డా? పడుతూ వెళ్ళి గుంటలో పడ్డాడు, మళ్ళీ అక్కడి నుంచి బానిసత్వంలో పడ్డాడు, మళ్ళీ అక్కడి నుంచి పొతిఫర్ ఇంట్లో పడ్డాడు, అక్కడి నుంచి జైల్లో పడ్డాడు, చివరిగా అంతఃపురంలో పడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత దాకా పడడానికి ఒక్క దగ్గర కూడా ఆయన సంతృప్తి పడలా. ఎప్పుడైతే అంతఃపురానికి వచ్చాడో అప్పుడు అనుకున్నాడు, నేను ఏ కలనైతే అప్పుడు కన్నానో ఆ కల ఇక్కడ నెరవేరుతుంది, ఇది నా స్థానం అని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కనండి, మీ కలలు ఏమున్నాయో 24 నుంచి ఎన్ని సంవత్సరాలు కంటారో కనండి, కానీ మీరు ముగించే లోపు గొప్పగా మీరు ముగించుదురుగాక. హల్లెలూయా. రెండోది, తర్వాత మూడోది, మళ్ళీ ఫిలిప్పీలకు రండి, 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 చదువుదాం. సహోదరులారా, అయితే చాలు, వెనకున్నవి మన 3వ పాయింట్ అదే. వెనకున్నవి ఏం చేయాలి? మర్చిపోవాలి. వెనకున్నవి మర్చిపోవాలి. ఇప్పటిదాకా తిన్న దెబ్బలు మర్చిపోవాలి, ఇప్పటిదాకా తిన్న తన్నులు మర్చిపోవాలి, ఇప్పటి వరకు నీ జీవితం ఏమైతే నీకు ఇచ్చిందో అవన్నీ మర్చిపోవాలి. ఇంతసేపు వాక్యం విన్నంతసేపు మనకు మంచిగా ఉంటుంది, కానీ ఒక్కసారి వెనుకకి మనం చూస్తే, అబ్బా వాక్యమేమో ఇంత బలంగా ఉన్నది, నా వెనుకేమో ఇంత. పాస్టర్ గారేమో అసలు జోష్ మీద వాక్యం చెప్తున్నారు, నేను వెనకాల తిరిగితే నా పరిస్థితి అలా లేదే. వాక్యం ఏం చెప్తా ఉన్నదో తెలుసా? వెనక ఏం జరిగినా సరే దానిని మరిచిపో, ముందు నేనేం చేయాలనుకుంటున్నానో దాన్ని గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో అబ్రహాము ముందుకు పరిగెట్టాడు, వెనక్కి తిరిగాడా? చెప్పండి. ఒక్కసారన్నా నా తండ్రిని నేను చూస్తాను అనుకున్నాడా?
నా తండ్రి ఇల్లుని నేను వెతుకుతాను అనుకున్నాడా? నా తండ్రి ఎవరు? నేను ఒకసారి నేను అక్కడి నుంచి వచ్చాను కదా, మళ్ళీ ఇక్కడేం పని అవ్వట్లేదు, ఇదంతా అవ్వట్లేదు, ఈ ప్రాసెస్ అంతా చాలా పెద్దగా ఉన్నది. దేవుడేమో మాట్లాడతాడు, రోజు వస్తాడు, అదంటాడు, ఇదంటాడు, ఇస్సాక్ అంటాడు, యాకోబు అంటాడు, చాలా జన సమూహం అంటాడు, నాకేమో పిల్లలు లేరు. ఇదంతా కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నేను వెళ్ళిపోనా, నేను వెనక్కి తిరిగైనా ఆ వెనక్కున్నవి ఏంటో నేను వెతుక్కోనా అని ఏ రోజైనా అబ్రహాము వెనక్కి తిరిగాడా అని బైబిల్ మొత్తం తిరిగేస్తే ఏ రోజు అబ్రహాము వెనక్కి తిరగలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, ముందున్న నడిపించే నా నావికుడు గొప్పవాడు వెనకున్న వాటి కంటే అని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనకున్నవి మరిచిపో. వెనకున్న నీ అప్పులు, వెనకున్న నీ సమస్యలు, వెనకున్న నీ శోధనలు, వెనకున్న నీ అనారోగ్య సమస్యలు ఏవైతే నిన్ను వెంబడిస్తున్నాయో వాటన్నిటిని మరిచిపోయి ఒక్క నిమిషం నా యేసయ్య పాదాల దగ్గర పడి కన్నీరు గారిస్తే ఏవైతే నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నాయో వాటన్నిటి నుంచి ఆయన ఒక్క క్షణంలో నిన్ను మట్టుమాయం చేసి నిన్ను మార్చి మలచి మళ్ళీ తిరిగి ఆనందాన్ని ఇచ్చేయగలిగిన దేవుడు మనకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటా ఉన్నాడు, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి కీర్తింగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. మా అమ్మ చనిపోతూ లాస్ట్ మూమెంట్లో ఈ పాట పాడించుకున్నది మా చేత. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నేను తీర్చినాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, వెనకున్నవి మరిచిపోదాం, ముందున్న వాటి కోసం ప్రయాసపడదాం. వెనక చాలా జరుగుతాయి, వాటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన వెనక ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ వాటన్నిటిని బట్టి మనం కృంగిపోయే వారంగా ఉండకూడదు. వెనకాల చాలా శోధనలు, వెనకాల బల్లెపు పోట్లు, వెనకాల చాలా నిన్ను ఇబ్బంది పెట్టే కొరడాలు, నీ మాటలు, సూటిపోటి మాటలు, చాలా అవమానకరమైన పరిస్థితులు వెనకాల ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిని మాన్పించి నీ ముఖంలో చిరునవ్వు తెప్పించగలిగిన నీ దేవుడిని నువ్వు ఈరోజు ఆరాధిస్తా ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా వెనకున్నవి నేను మరిచిపోయి ముందున్న వాటి కోసం పరిగెడతానని ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి సామెతలు 16:18, సామెతలు 16:18 ముగిస్తా ఉన్నాను. 2 మాటలు. 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. 4వ మాట, మనలో ఉన్న గర్వము పోవాలి. 23వ సంవత్సరంలో నువ్వు పొందిన మేళ్లను బట్టి కానీ నువ్వు గర్వపడ్డావంటే 24వ సంవత్సరంలో గడ్డి తినిపించేస్తాడు దేవుడు. 23వ సంవత్సరంలో నెబుకద్నెజర్ అలాగే గర్వపడ్డాడు, గడ్డి తిన్నాడా లేదా? తినేస్తాడు, తినిపించేస్తాడు దేవుడు. 23లో నీ జీవితంలో జరిగిన ప్రతి అద్భుతాన్ని బట్టి దీన మనస్సు గలవారై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండాల్సిందే. ఆమేన్, ఆమేన్. అలాగ ఉంటేనే మనం పైకి లేపబడతాం. గర్వం ఉన్నదా, అది నాశనానికి నడుపుతుంది. నేను ఏదైనా చెయ్యగలను అని అనుకున్నావా? గొల్యాత్ అలాగే అనుకున్నాడు. 40 రోజులు అనుకున్నాడు, నేను చేసేస్తా, నేను చంపేస్తా, ఇశ్రాయేలు ప్రజల మీదకు వ్యతిరేకంగా నేను వెళ్ళి వారిని తుత్తునీలుగా చేస్తాను అన్నాడు. ఎంత గర్వపడ్డాడో. బాలుడితో చంపాడు దేవుడు. ఎవరితో? బాలుడితో చంపాడు. 10, 11, 12 వయస్సున్న యుద్ధ నైపుణ్యము లేని గొర్రెల కాపరి
ఎందుకు పనికిరాని వాడు అనుకున్న అడవిలో వదిలేసిన ఒక బాలుడొచ్చి బలమైన 6 మూలల జానడైన పెద్ద వ్యక్తిని 40 దినములు 40 రాత్రులు అరుస్తూ అరుస్తూ అహంకారముతో గర్వముతో విర్రవీగుతున్న వాడిని ఒక్క నిమిషంలో చంపాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గర్వము నీ జీవితంలో అడుగు పెట్టిందా, బాలుడు వస్తాడు నిన్ను పడేయడానికి. ఎందుకు పనికిరాని వాడు వస్తాడు, ఏమి చేయలేనివాడు వస్తాడు, చాతకాని వాడి చేతిలో మోసపోతావు నువ్వు. అందుకే గర్వము తొలగిపోవును గాక. We remove every proudness from our heart, Father. మాలో ఉన్న ప్రతి గర్వము తీసివేయి నాయన. ఆమేన్. హల్లెలూయా. అయిపోయింది 4వది. తర్వాత 5వది మళ్ళీ ఒకసారి ఫిలిప్పీలకు 3:13. వీటి గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా ఉన్నది, కానీ చాలా రాశాను, కానీ మనకు సమయం లేదు. సహోదరులారా, నేను ఇది వరకే 14 చదువుతామండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు చాలండి. 5వది, గురి ఎప్పుడు మర్చిపోకూడదు. మనం గురిని ఎప్పుడు మర్చిపోకూడదు. మన గురేంటో తెలుసా? పరిశుద్ధత. మన గురేంటో తెలుసా? ఆత్మీయత. మన గురేంటో తెలుసా? మంచి భవిష్యత్తు. మన గురేంటో తెలుసా? మంచి ఆలోచన. మన గురేంటో తెలుసా? మంచి కుటుంబం. మన గురేంటో తెలుసా? ఆశీర్వాదం. మన గురేంటో తెలుసా? భక్తి. మన గురేంటో తెలుసా? ప్రార్థన. మన గురేంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. మన గురేంటో తెలుసా? ప్రభువు రాజ్యానికి నిష్కలంకమైన వధువు సంఘముగా మనమందరము ఎత్తబడమే నిజమైన గురి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్క గురిని మర్చిపోకుండా పరిగెత్తాల. ఆ ఒక్క గురి కోసం ప్రయాసపడాల. ఆ ఒక్క గురి కోసం ఏమైనా మనం చేయాలి. స్తోత్రం కలుగును గాక. నీ కోసం నా కోసం దేవుడు ఎక్కడి దాకా వచ్చాడు తెలుసా? ప్రాణం పెట్టేంత దాకా వచ్చాడు. నువ్వు నేను దేవుని కోసం ఎక్కడి దాకా వెళ్తావు? కూత వేటు దూరంలో లేదు నీకు నీ ఇంటికి మందిరానికి. సమయానికి నువ్వు రాగలిగితే దానికంటే గొప్ప కార్యము నువ్వు చేయక్కర్లేదు దేవునికి. దేవుని మాట విని దాని ప్రకారం నువ్వు నడవగలిగితే దానికంటే శ్రేష్టమైనది ఇంకోటి దేవుడు కోరుకోట్ల. దేవుడు చాలా చేశాడు నీ కోసం, కానీ ఒక్కటి ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుని చేయి దేవుని కోసం. నీ గురిని మాత్రం మర్చిపోద్దు. గురి కలిగిన వాడు ఎప్పుడు ఓడిపోడు. ఆమెన్ చెప్తారా? ఈ మాట చెప్పండి మీ పక్కన వాళ్ళకి. గురి కలిగిన వాడు ఎప్పుడు ఓడిపోడు. హల్లెలూయా. హల్లెలూయా. పందెపు రంగంలో ముందేముంటుంది? గురి ఉంటుంది. ఆ గురి కోసం ఒకసారి ఓడతామా, 2 సార్లు ఓడతామా, 3 సార్లు ఓడతామా, 4 సార్లు ఓడతామా, 5 సార్లు ఓడతామా, ఏదో ఒక రోజు ఆ గురిని చేరుకునే తీరుతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వరల్డ్ కప్లో ఎన్ని మ్యాచ్లు గెలిచింది ఇండియా? గెలిచిందా? లాస్ట్లో ఓడిందా? సరే ఓడింది కదా అని చెప్పి ఆ తర్వాత వచ్చే మ్యాచ్లు అన్నీ ఓడిందా? మళ్ళీ తర్వాత గెలుపు ఓటములు సహజం, కానీ గురి ఉన్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు గురిని ఏర్పాటు చెయ్యి. నీ జీవితంలో నీకేం కావాలి? నీ భార్యకి ఏం కావాలి? నీ భర్తకి ఏం కావాలి? నీ కుటుంబానికి ఏం కావాలి? ఈ సంవత్సరంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ సంవత్సరంలో నువ్వు ఏం మార్చుకోవాలనుకుంటున్నావు? ఈ సంవత్సరంలో నీ బ్రతుకులో ఏం కావాలో అది దేవుడి దగ్గర పెట్టి నువ్వు దానికోసం ప్రయాసపడితే నా దేవుడు అంటా ఉన్నాడు, ఆయన కార్యాన్ని చేసే దేవుడు. మంచి పోరాటం నీ ద్వారా పోరాడించేలా ఆయన చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 మాటలు మాట్లాడుకున్నామా? ఇంకొక మాట చెప్తాను చూడండి. 16 చదవండి. 14 చదివారు కదా, 16 చదువు. అయినను ఇప్పటి వరకు మనకు చాలండి. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. 6వది ఏంటో తెలుసా? క్రమశిక్షణ. ఏంటది? క్రమశిక్షణ, క్రమము. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ డిసిప్లినరీ లైఫ్. క్రైస్తవునికి ఏం కావాలి? క్రమం కావాలి.
క్రమము కలిగి ఉండాలి, క్రమంగా కూర్చోవాలి, క్రమంగా నించోవాలి, క్రమంగా తినాలి, క్రమంగా రావాలి, క్రమంగా మాట్లాడాలి. క్రమమైన పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం నుంచి ఈ క్రమం ఒకటి పాటించండి. ఎవరైనా మీరు ముందొస్తే ఫస్ట్ ఒక చైర్ని ఫిల్ చేయండి. ఆ తర్వాత ఒక్కొక్కరు చైర్ని ఫిల్ చేస్తారు. మీకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ని పెట్టుకొని కరెక్ట్గా ఇదేంటిది స్తంభం వెనుక, స్తంభం ముందు, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనుక, ఈ చైర్, నల్ల చైర్, తెల్ల చైర్, హ్యాండిల్ చైర్, హ్యాండిల్లెస్ చైర్, అవన్నీ కాదు. ఒక క్రమంలోనికి నువ్వు రావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రమం ఉండాలి, క్రమముతో ఉండాలి, క్రమము కలిగి క్రైస్తవ జీవితం ఉండాలి. అదే ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. వాక్యం ఏం చెప్తా ఉన్నది? మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఎలా చేయండి? ఒక క్రమము కలిగి చేయండి. పరుగు పందానికి ప్రయాసపడే వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? క్రమంగా పొద్దున్న 5ంటికి లేస్తారు, క్రమంగా జిమ్కి వెళ్తారు, క్రమంగా వ్యాయామం చేస్తారు, క్రమంగా తిండి తింటారు, క్రమంగా ప్రాక్టీస్ చేస్తారు. ఏ ఒక్క రోజైనా వాళ్ళు ఆపుతారా? ఏ ఒక్క రోజైనా వాళ్ళ ప్రాక్టీస్ని ఆపుతారా? సచిన్ టెండూల్కర్ని ఒకసారి ఒకళ్ళు అడిగారంట, మీరు ఎలాగ ఇంత మంచి షాట్స్ కొట్టగలుగుతున్నారు, మీరు ఎలాగ ఇంత బాగా ఆడగలుగుతున్నారు, మీరు ఎలాగ ఇలా చేయగలుగుతూ ఉన్నారు, మీరు ఎందుకు వరల్డ్ రికార్డ్స్ ఇలా స్థాపించగలుగుతున్నారు అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మ్యాచ్ ఒక్కప్పుడే ఆడడం కాదు, ప్రతిరోజు నా ప్రాక్టీస్లో నేను మ్యాచ్ ఆడినట్టే ఆడతాను. అందుకే మ్యాచ్ వచ్చేసరికి నేను భయపడకుండా నేను ఇన్ని సాధించాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో కూడా అంతే. క్రమం ఉండాలి, క్రమము కలిగి భక్తి జీవితాన్ని మనం అనుసరించాలి. క్రమాన్ని, సమయాన్ని పాటించాలి, సమయానికి రావాలి, సమయానికి కూర్చోవాలి, వాక్యం వినాలి, వాక్యం విని ఆ క్రమంగా రాసుకోవాలి, ఆ రాసుకున్న ప్రతి పాయింట్ ఇంటికి వెళ్ళాలి, ఆ క్రమంగా మనము దానిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు క్రమంగా ఉన్నాడా? దేవుడు మొదటి రోజు ఒకటి చేశాడా? రెండో రోజు చేశాడా? మూడో రోజు చేశాడా? 4, 5, 6 రోజులు ఆయన క్రమంగా ఒకటి చేసి 7వ రోజుకి ఒక క్రమపరమైన విశ్రాంతిలోకి ఆయన వెళ్ళాడా? అది కూడా మనల్ని ఆశిస్తూ ఉన్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట, ఫిలిప్పీ 1:9. ఈ మాట మనందరం చదువుకుని ముగించుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీలో ఆయన అంటాడు, మీరు క్రీస్తు విషయంలో సంపూర్ణులుగా మార్చబడాలి అంటాడు. 7వ మాట అదే. క్రీస్తు స్వరూపంలోనికి మనం అంతకంతకు ఎదగాలి, క్రీస్తు స్వారూప్యాన్ని పుచ్చుకోవాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తు కనబడాలి, క్రిస్టియన్ అంటే క్రైస్ట్ కనబడాలి. అలాగ దేవుడు మనల్ని నడిపించునుగాక. అలాగ పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో ఒక కార్యము చేయునుగాక. అలాగ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ఆయన ముందుండి మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా క్రీస్తు తప్ప మనలో ఎవరు కనబడడానికి వీలు లేదు. మన కోపం కాదు, మన కష్టం కాదు, మన నష్టం కాదు, మన బాధ కాదు, మన వ్యాధి కాదు, మన దోషాలు కాదు, లేకపోతే మన ఇబ్బందులు కాదు, అవన్నీ ప్రక్కకు పెడితే నిన్ను ఎవరైనా చూసారా? క్రీస్తు కనబడాలి. నీతో ఎవరైనా మాట్లాడారా? క్రీస్తు కనబడాలి. నీతో ఎవరైనా సహవాసం చేస్తా ఉన్నారా? క్రీస్తు కనబడాలి. నిన్నెవరైనా సహాయం అడిగారా? క్రీస్తు కనబడాలి. నీ కొరకు ఎవరైనా ప్రయాసపడతా ఉన్నారా? క్రీస్తు కనబడాలి. నువ్వు ఒక కుటుంబంలో ఉన్నావా? అందులో క్రీస్తు కనబడాలి. నువ్వు ఒక కంపెనీలో ఉన్నావా? అక్కడ క్రీస్తు కనబడాలి. నువ్వు వాహనం మీద ఉన్నావా? క్రీస్తు కనబడాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ క్రీస్తు కనబడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబంతో నువ్వు మాట్లాడితే క్రీస్తు కనబడాలి. నీ పిల్లలతో మాట్లాడితే, నీ భర్తతో, నీ భార్యతో, ఎవరితో నువ్వు మాట్లాడినా సరే నీలో ఉన్న క్రీస్తు వారిలో కనబడాలి. స్తోత్రం. హల్లెలూయా.
అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి ఆరాధనలో మీ అందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక.